హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో ముగ్గు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ కాకుండా స్పెషల్ టాపిక్లో భాగంగా మీరు అలర్ట్గా ఉండాల్సిన విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్లో మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంతా బాగుంటే ప్రాబ్లం లేదు. కానీ కొన్ని సమయంలో ఆ మ్యాప్ అనేది సరిగా చూపించకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇబ్బందుల్లో పడతాం. దీనికి సంబంధించి నేను విన్న ఓ విషయం చెప్తున్నాను. మనలాంటి వారే ఇలా మ్యాప్ చూసుకుంటూ కారులో వెళ్తున్నారంట. మార్నింగ్ బాగా మంచు, లేదా నైట్ టైం అయితే బాగా చీకటిగా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో మనకి దారి కూడా కనిపించదు. అయినా ఏదో గుడ్డి నమ్మకంతో స్లోగా అయినా ముందుకు వెళ్తూనే ఉంటాం. అలాగే వీళ్ళు కూడా కారులో మ్యాప్ చూసుకుంటూ ఆ మంచులో దారి సరిగా కనిపించకపోయినా వెళుతూ ఉన్నారంట. సడన్గా కారుతో సహా అంతా నదిలో పడిపోయారంట. ఒక్క క్షణంలో జరిగిపోయిన విషయం. ఎవరం ఏమీ చేసే గ్యాప్ కూడా లేని క్షణం అది. ఇటువంటి విషయాలు వింటుంటే ఎంత భయం అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నవారిని తలుచుకుంటే ఇంకెంత బాధేస్తుంది. జరిగిపోయిన దానిని ఎలాగో వెనక్కి తీసుకురాలి. కానీ ఇటువంటి విన్నప్పుడైనా మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థమవుతుంది కదా. అసలు ఏం జరిగిందంటే, అది ఒక వంతెన. ముందు రోజే అది డ్యామేజ్ అయ్యిందంట. ఆ విషయం మ్యాప్కి తెలియదు. అలాగే కొత్తగా వెళ్ళే మనలాంటి వారికి కూడా తెలియదు. అందులోనూ ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ టైం దారి సరిగా కనిపించని సమయం. అందువల్లే ఇలా జరిగిందని కన్ఫర్మ్ చేసేసారు. ఏది ఏమైనా ఘోరం జరిగిపోయింది. సో ఫ్రెండ్స్, బయటికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా టెక్నాలజీ మీదే కాకుండా మీ జాగ్రత్తలో మీరుండండి. అందులోనూ తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరంటే మీకు వాల్యూ లేకపోవచ్చు, కానీ మీ మీదే ప్రాణం పెట్టుకుని ఉన్నవారు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అది మీ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరో అయినా కావచ్చు. వారి కోసమైనా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నాకెవరున్నారు ఫీల్ అవ్వడానికి అని బాధపడే వారికి చెప్తున్నా. క్షణంలో మారిపోయే జీవితంలో ఏమో దేవుడు ఒకానొక మలుపులో మీకు బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చారేమో. అది మీరెందుకు మిస్ అవ్వాలి? బీ హోప్, వెయిట్ అండ్ సీ. కానీ ఖచ్చితంగా మనకంటూ ఓ మంచి రోజు మన జీవితంలో ఉంటుంది. నమ్మండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముగ్గు చూసారుగా ఫ్రెండ్స్, బుజ్జి బుజ్జి బాతులు బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆర్ఎస్టీ, హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.